మన సంతోషాలకి, సుఖాలకి అన్నింటికి కూడా మన మనసే కారణం. ఈ మనసుని మనం భగవంతుని పైన పెట్టాలి. అది లేకుండా మనం ఏం చేస్తాం? ఇది ఇలా జరిగింది, అలా జరిగింది, అన్నీ ఉన్నా సరే, అన్నీ ఉన్నా మనకి సంతోషం లేదనే చెప్తాం. ఎవరిని అడిగినా ఇప్పుడు అదే మాట వినిపిస్తుంది. సంతోషాలకి, కష్టాలకి, సుఖాలకి అన్నీ మన కర్మలే మనకి ఆ ఫలాలను ఇస్తాయి. అది ఎరిగి మనం పరమాత్మ మీద విశ్వాసం ఉంచి ఆయన ఆయన మీద నమ్మకం ఉంచుకుని ఆయనతో మనం కష్ట సుఖం చెప్పుకోవాలి. ఎవరికి చెప్తే ఏం తీరద్దు, ఎవరికి చెప్పినా ఏమీ తీరదు. మన మనసుని పరమాత్మకి అర్పణ చేసి ఆయనతో ఐక్యమై మనం చెప్పుకున్నాం అనుకోండి, అన్నీ తీరుతాయి. నష్టాలు కష్టాలు అన్నీ తీరుతాయి. జరిగిపోతే ముందుకెళ్ళి కదిలి వెళ్ళిపోతాయి బొమ్మలాగా, తెర మీద బొమ్మలాగా. అలా కాకుండా మనం చాలా నిస్వార్థ అన్నది మనలో లేదు. నిస్వార్థత వల్ల మనం పరమాత్మ లక్షణాలన్నీ పుణిపుచ్చుకుంటాం. దయ, కరుణ, ప్రేమ ఇవన్నీ కలుగుతాయి. కానీ అలాంటిది ఏం లేదు. ఇతరుల నుంచి మనం తీసుకోవాలని, ఇతరుల నుంచి కావాలని అనుకుంటాం, కానీ మనం ఇతరులకు ఏది ఇవ్వాలని అనుకోం. మనం మనల్ని పరిశీలించుకోవాలి. ఇతరుల యందు ప్రేమ, స్నేహం, అన్నీ కరుణ చూపించాలి. ఎప్పుడు కూడా పరమాత్మ మనకి ఈ సృష్టిని అంతా సృష్టించి మనకిచ్చాడు. ప్రకృతిని చూసినా, దేన్ని చూసినా పరమాత్మని దర్శించినట్టే అనిపిస్తుంది. మన వల్ల ఏమవుతుంది, ఏమీ అవుతుంది. ఈ సృష్టి చరాచరం అంతా చూసినప్పుడు పరమాత్మ తత్వాన్ని మనం తెలుసుకోవాలి. దీని అంతా ఉన్నది పరమాత్మ అని, దీని వెనుకంతా ఆయనే ఉన్నాడని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనం మనల్ని మనం గుర్తించినట్టే అవుతుంది. మన లోపల ఉన్న ఈ ఈ దుర్గుణాలన్నిటినీ మనం తగ్గించుకోవాలంటే ఆయనతో అనుసంధానమై ఉండాలి. ఇవన్నీ మనకు కళ్ళకు కట్టినట్టు మనకి మనలో చెడు మనకు తెలుస్తుంది. దాన్ని తెలుసుకుని మనసు బుద్ధి ఆయనకి సమర్పించుకోవాలి. అప్పుడు ఈ మనసుని, ఈ బుద్ధి కంట్రోల్ చేసి మనకి ప్రతిసారి మనకి హెచ్చరిక చేస్తుంది. ఇది తప్పు, ఇది తప్పు, ఇది చేయకూడదని. అప్పుడు మనసుని నిగ్రహించుకుని ఈ బుద్ధిని మనకి ఈ బుద్ధి పెరగటానికి భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. బుద్ధి పెరిగి మనకి ఏది తప్పో ఏది చెడో మనం తెలుసుకోగల శక్తి వస్తుంది. అనేక ప్రయోజనాలు బుద్ధిని నియమించుకోవడం వల్ల అన్ని ప్రయోజనాలు అన్నీ చక్కగా జరుగుతాయి. ఈ సకల చరాచర ప్రపంచంలో బుద్ధి వల్ల ఏదైనా సాధించవచ్చు. తెలివితేటలు వేరు, బుద్ధి వేరు. తెలివితేటలు ఎలా ఉంటాయి? ఇలాగా నక్కకుంటాయి కదా తెలివితేటలు. అది ఏమైనా ఎవరికైనా ప్రయోజనం ఉంటుందో? మరి కుందేలుకి ఎంత ఇది ఉంటుంది, ఎంత తెలివిగా ఎలా ఉంటుంది? తెలివితేటలు వేరు, ఇది వేరు. అలా మనం ఏం చేయాలంటే ఇతరులకు అపకారం చేయకుండా మన ఇతరులకు అపకారం చేసామనుకోండి, మనం చేసుకున్నట్టే తిరిగి మనకే వస్తాయి. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ కర్మలు, ఈ ఫలితాలు ఇవన్నీ చూస్తుంటే మనం చేసుకున్నవే, కానీ ఇతరులు మనకు తెచ్చిపెట్టినవి ఏమీ లేవు. ఇది తెలుసుకుని ప్రతి అడుగు తూచి వేసుకుని మన పనులు యందు కూడా మనం ఇది చేయొచ్చా లేదా అని మనల్ని మనం నియమించుకుంటూ చేసుకున్నాం అనుకోండి, ఎంతో చక్కగా ఉంటుంది. మనసు వికలం అవ్వదు, పాపభీతి ఉండదు. ఇవన్నీ మనకు లేనప్పుడు పరమాత్మ దర్శనమైనట్టే, ఆయనకి దగ్గరగా ఉన్నట్టే. మనం ఎక్కడికి పరుగులు పెట్టకూడదు. మన లోపల మన యందు మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల యందు ఆయనే ఉంది, మన ఆత్మ యందు ఆయనే ఉంది. మన యందు ఉన్నదాన్ని తెలుసుకోకుండా మన కర్మల్ని సరి చేసుకుంటూ అన్నిటినీ మన కర్తవ్యాన్ని అన్నిటినీ కూడా శుద్ధి చేసుకుంటూ మనల్ని మనం సరి చూసుకుందాం. అది ఎంతో ప్రయోజనకారి. సరేనా? రేపు ఇంకోటి మాట్లాడుకుందాం.